అంటే ఇలా స్పెషల్ ఏంటి? మునగాకు రోటి పచ్చడి చేస్తున్నారా? కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె గరమైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇవి వేగినాయి. ఇవి వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఒక దాంట్లో కోసిన మిరపకాయల్ని వేయించుకుందాం కొంచెం నూనెలో. మిరపకాయలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే నూనెలో మునగాకు వేయించుకోవాలి. మునగాకు పోపు దినుసులు దంచుకోవాలి. ఫస్ట్ ఇది కచ్చపక్క దంచుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. రుచికి సరిపడా దొడ్డుప్పు వేసుకోవాలి. ఇందులోనే కొన్ని ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఇందులోనే వేయించుకున్న మునగాకు వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం దంగిన తర్వాత కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసుకోవాలి. రోటి పచ్చడి రెడీ అయింది. తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కొద్ది ఆయిల్ పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పోపు రెడీ అయింది. దీంట్లో వేసుకుందాం మనం.